ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులు అదేవిధంగా ఇటీవల స్థానాచార్యులుగా ప్రమోషన్ పొంది కొత్త బాధ్యతల్లో యాదగిరిగుట్ట యొక్క క్షేత్ర మహత్యాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి డాక్టర్ నల్లంతీగల లక్ష్మీ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. ప్రధానంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల కాలంలో మరిన్ని వైదిక కార్యక్రమాలను పెంచడం, పూజా కార్యక్రమాలను, యజ్ఞయాగాదులను వీటన్నిటిని కూడా పెంచుకుంటూ వెళ్తాము. ఎందుకంటే దేవుడికి మనం ప్రసాదం ఎట్లా స్వీకరిస్తామో దేవుడికి ఒక మంచి పూజ చేయడం అంత బలాన్ని ఇస్తుంది అని మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను మీరు విశేషంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? తప్పకుండా అండి. దైవాధీనం జగత్సర్వం. ఈ జగత్తంతా కూడా దైవానికి ఆధీనం. ఆ దైవము మంత్రాధీనంతో దైవతం. ఆ మంత్రము బ్రాహ్మడి యొక్క ఆధీనం. బ్రాహ్మణో మమ దేవత అనేటువంటిది హిందూ భారతీయ సనాతన సాంప్రదాయ భావ విశ్లేషణ. బ్రాహ్మణుడు ఎవరు? బ్రహ్మజ్ఞాన ఇది బ్రాహ్మణ. కుల ప్రాతిపదిక కాదు, కేవలము జ్ఞాన ప్రాతిపదిక మాత్రమే తీసుకోవాలి. ఎవరికి జ్ఞానమో వారు బ్రాహ్మణుడు. అట్లాంటి బ్రహ్మజ్ఞాన సిద్ధి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించ మాత్రం చేతనే భక్తజనులకు అది సిద్ధిస్తుంది. ఇది సాక్షాత్తుగా స్వర్గలోకంలోని నిజ నివాస స్థానంలోని పరమాత్మ స్థానం భూలోకంలో యాదాద్రిలో వేంచేసి ఉన్నది. అది నారసింహ క్షేత్రం. ఇక్కడ పిలిస్తే పలికే స్వామి లక్ష్మీనరసింహస్వామి. అలాంటి స్వామి అనంతమైన అక్షయమైనటువంటి మహామంత్ర శక్తులతో ప్రతి నిత్యము కూడా అలలారుతుంది. ప్రతి మాట కూడా ఒక మంత్రమై, ఆ మంత్రం ఒక శస్త్రమై, ఆ శస్త్రమే ఈ 14 లోకాలను రక్షించేటువంటి ఒక మహా అస్త్రమై వెలుగొందుతుంది. అట్లాంటి స్వామి కల్పవృక్షము, కామధేనువు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు. ఆ సన్నిధానంలో గత జీర్ణోద్ధారణ పూర్వకంగా పునఃకుంభాభిషేకం మొదటిసారి చేసినప్పుడు 7 కోట్ల మూల మంత్ర జపాలన్నీ కూడా మా ఆధ్వర్యంలో మేము చేయటం జరిగింది. మా బృందం అంతా కూడా చేసి ఆ పుణ్య తపస్సును స్వామికి ధారపోసాం. ఆ తర్వాత కనీ విని ఎరిగిన రీతిలో చక్కగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ భాగ్యోదయ మహద్భాగ్యంగా బంగారు దేవాలయ శిఖరంగా యాదాద్రి శిఖరాన్ని, బంగారు గోపురాన్ని నిర్మాణం చేయించి భక్తజనులకు కానుకగా అందించారు. అప్పటి నుంచి కూడా అనంతమైనటువంటి మహాప్రభావం ఎక్కువైపోయింది. భక్తులందరూ కూడా అదవరకు సామాన్యంగా వచ్చేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు వారానికి శనివారము, ఆదివారము, ప్రభుత్వ సెలవు దినములలో, వేసవి దినములలో 1,00,000 మంది భక్తులు ప్రతిరోజు కూడా యాదగిరిగుట్టకు విచ్చేస్తున్నారు. అంటే గురువుగారు ఆలయ పునరుద్ధరణ జరిగిన తర్వాత, దివ్య విమాన స్వర్ణగోపురాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ క్షేత్రం యొక్క మహత్యం శక్తి ఇంకా పెరిగింది అంటారు? 1కి 100 రెట్లు పెరిగింది. ఎందుకోసం పెరిగింది? మేము చేసినటువంటి మా అర్చక విధానం. మంత్రాధీనత దైవతం. దేవుడు మంత్రానికే లొంగుతాడు. మనం ఆహారం తీసుకుంటే శక్తి వస్తుంది. అదేవిధంగా స్వామికి మంత్రోచ్చారణే ప్రధానమైనటువంటిది కాబట్టి అటువంటి మహామంత్రోచ్చారణ అందరూ కూడా మహా బీజాక్షరాలు, ప్రాణాక్షరాలు, ఇవన్నీ కూడా వేద మంత్రాలు, ఇవన్నీ కూడా జీవన వేదాల్లాగా, నాదాల్లాగా ఇక్కడ అనంత వాయువుల్లో కలిసి పర్వతంతా కూడా భూనభోంతరాలన్నీ కూడా శబ్ద బ్రహ్మ మహామంత్రమైపోతాయి. కాబట్టి అంత శక్తి దేవుడికి ఆపాదింపబడింది. కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మీరు ఈవో గారిని కూడా మీరు అనుమతి అడిగారు. ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు కార్తీక మాసంలో? కార్తీక మాసం అంటేనే హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మాసం. అత్యంత పవిత్రమైన అటు పరమశివుడికి ఇటు కేశవుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్వామివారికి గతంలో 1,000,000 కుంకుమార్చన కార్యక్రమం చేసి 1,000,000 నామాన్ని భక్తుల ద్వారా కోటానుకోట నామాన్ని జపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కార్తీక మాసంలో 1,000,000 పుష్పార్చన కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాం. దానికి భక్తులందరూ కూడా చేయించడానికి, పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి మొట్టమొదట ఏఎస్ ఆఫీసర్ దేవాలయానికి విచ్చేశారు. వారి యొక్క మనోసంకల్పంలో వీటన్నిటికీ కూడా అనుమతులు
ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా అవకాశం కలుగుతుందంటారా? తప్పనిసరిగా కలుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా విశేషంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? అసలు ప్రతిసారి ఎట్లా జరిపితే ఇంకా బాగుంటుంది? వాస్తవానికి గిరి ప్రదక్షిణం ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి ఈ దండకారణ్య ప్రాంతాల్లో ఈ పవిత్రమైన గిరి దర్శించి ఇక్కడ స్వామివారి పాద చిహ్నాలు ఉండటం వలన పవిత్రీకృతమైనటువంటి జ్ఞానపర్వతము, యాద అంటే జ్ఞానం అని అర్థం. ఇటువంటి జ్ఞానగిరిలో వారి జ్ఞానశక్తులు అనంతమైపోయాయి. వెంటనే గిరి ప్రదక్షిణ చేసిన వారు మొట్టమొదటి వారు యాద మహర్షి. అప్పటి నుంచి అనగా త్రేతాయుగం నుంచి కూడా గిరి ప్రదక్షిణాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇష్టం ఉన్నవారు మాత్రమే చేస్తున్నారు. దాన్ని ఒక ఉద్యమ స్థాయిలో భక్తి విప్లవంగా తీర్చిదిద్దినవారు ఇటీవల కాలంలోనే. అంతవరకు ఎవరు అవసరం ఉంటే వారు చేసుకునేవారు. దానికి ఇంత ప్రాచుర్యము ప్రభావము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ప్రాచుర్యం లేకపోవడం వల్ల మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో దాన్ని వెలుగు తీయడం జరిగింది. అనంతంగా అక్షయంగా పోయిన స్వాతికి సుమారుగా 30-35 వేల మంది భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎప్పుడు ఏ ఆపద అసలు భగవంతుడు చేసేటువంటి షోడశోపచార పూజల్లో ఆత్మ ప్రదక్షిణమని ప్రదక్షిణం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రదక్షిణం చేస్తేనే ఆ పూజ పూర్తవుతుంది. కాబట్టి ఆ భావనలో హిందువులందరూ ఉంటారు. కాబట్టి గిరి ప్రదక్షిణం అనంతమైన అక్షయమైన పుణ్య ఫలాలను భక్తులకు అందిస్తుంది. గురుగారు, అదేవిధంగా మన ఆలయంలో విశేషంగా సుదర్శన నారసింహ హోమం జరుపుతుంటారు. దీంట్లో భక్తులు పాల్గొనాలని కూడా చాలా ఆరాటపడుతుంటారు. ఏంటి సుదర్శన నారసింహ హోమం యొక్క ప్రత్యేకత? సుదర్శన నారసింహ హోమం, సుదర్శనం అంటేనే మంచి దర్శనము. మంచి దర్శనం ఎవరిని సుదర్శనుడు కలిగిస్తాడు? నారసింహస్వామి వారిని దర్శింపజేస్తాడు. నారసింహ సమూహదేవో నభూతో న భవిష్యతి. అవతారాలన్నిటికంటే కూడా నారసింహస్వామి వారే భక్తుల్ని రక్షించడంలో పరాధిష్టాన దేవత. అట్లాంటి పరాధిష్టాన దేవత లక్ష్మీనారసింహస్వామి వారు అత్యంత ప్రతిభాశాలి, ప్రభావశాలి. కాబట్టి ఈ యాదాద్రి నరసింహస్వామి వారి క్షేత్రంలో సుదర్శన నారసింహ హోమం కనుక చేసుకున్నట్టయితే భూత ప్రేత పిశాచ బాధలు, దరిద్ర బాధలు, గృహం లేని వారికి గృహం, ధనం లేని వారికి ధనం, ఆయుష్ లేని వారికి ఆయుష్, అపమృత్యు దోషాలు, గండ దోషాలు, సూచిత, ఆగామి, ప్రారబ్ధ, కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అక్షర సత్యమైనటువంటి సద్య ఫలితం ఇచ్చేటువంటి పూజ సుదర్శన నారసింహ హోమము. అదేవిధంగా గురుగారు, మన ఆలయంలో ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటుంటారు. స్వామివారికి ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంది? దంపతులు విశేషంగా కూడా పాల్గొంటుంటారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని ఎంతో దూరం నుంచి కూడా వ్యయ ప్రయాసాల కూర్చి ఇక్కడికి చేరుకుంటుంటారు. స్వామివారి యొక్క కళ్యాణ వైభోగం యొక్క మహత్యం ఏంటి? ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది కళ్యాణం. జగత్ కళ్యాణ కారకుడైనటువంటి స్వామికి ప్రతి మానవుడికి కూడా జీవితం అంతా కూడా కళ్యాణంతోనే ఒక పెద్ద మార్పు, బాధ్యత కలుగుతుంది. అట్లాంటి బాధ్యతలు విస్మరించి క్షీణించిపోకుండా ఈనాడు నిజంగా యువతరము సనాతన గృహస్థాశ్రమ ధర్మాన్ని కోల్పోతుందని చెప్పడంలో చాలా దుఃఖం వస్తుంది మాకు. అట్లాంటిది శాశ్వతంగా ఉండాలి. అన్యోన్య ప్రేమపూర్వక రాగరంజిత సుఖ దంపతి సుఖయోగం బాగా ఉంటేనే భారతీయ సంస్కృతి సభ్యతలు రక్షింపబడతాయి. కాబట్టి రక్ష్యాపేక్ష్యాం ఉపేక్షతే అనేటువంటి స్వామివారి ప్రతిజ్ఞ ఏంటంటే ఎవరైతే కళ్యాణం చేస్తారో వారి ఇంట్లో సర్వ శుభాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కావటం అనేటువంటిది అతి గొప్పనైనటువంటి వరము. సంతానం లేని వారు కూడా కళ్యాణం చేసుకుంటా అంటారు. వారికి ఏ కోరిక కోరి కళ్యాణం చేస్తారో ఆ కోరిక వాళ్ళకు సిద్ధించటంలో సద్య ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ కళ్యాణ పూజ. Like and subscribe.